ఈ ప్రభుత్వాన్ని కొంత హర్షించదగ్గ విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లులో, ఈ బడ్జెట్‌లో గనక చూసినట్లయితే కొంత కొత్తగా వాళ్ళు ఇయ్యలేని హామీలు కొత్తగా దీంట్లో ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ వికాసం గురించి వీళ్ళు 6,000 కోట్లు కేటాయించారు. ఈ 6,000 కోట్లు దేనికి కేటాయించారు అనంటే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అని చెప్పేసి గతంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి గత ప్రభుత్వాలు హైదరాబాద్లో సిటీకే పరిమితం అయితే, ఈ ప్రభుత్వం మాత్రం అంబేద్కర్ నాలెడ్జ్ సిటీ అని గ్రూప్ 1, గ్రూప్ 2లే కాకుండా బ్యాంకింగ్ సెక్టర్కి కూడా విలేజ్లో మాత్రమే ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి పెట్టారు. మరి ఈ స్కిల్ సెంటర్స్ విలేజ్లలో పెడతారా, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో పెడతారా, మండల్ లెవెల్స్లో పెడతారా అనేది స్పష్టత అయితే లేదు. కానీ బట్ ఇది నిజంగానే మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువగా ఎక్కడున్నారు అని అంటే గ్రామ ప్రజలలోనే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే సిటీలో ఏదో ఒక ఉద్యోగం జరుగుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కానీ గ్రామంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ డిగ్రీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి సదుపాయాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఐటీఐ రంగాన్ని కూడా దాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తే చాలామందిని పాలిష్ చేసి వదలాలి అనేది కూడా వాళ్ళ ఉద్దేశం. అయితే రాజీవ్ వికాసం వాళ్ళు గతంలో ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఇక్కడ డైరెక్ట్గా 6,000 కోట్లు బడ్జెట్లో ప్రస్తావించామంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప ఇది. కానీ ఈ 6,000 కోట్లు ఎలా ఖర్చు పెడతారనేది కూడా చూడొచ్చు. అయితే మహిళల డెవలప్మెంట్ గురించి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించారు. అది కూడా కొంత హర్షించదగ్గ విషయం.